బయట కొంచెం మాట్లాడుతున్నారు, ఆల్రెడీ ఒకడిని లేపినాం, నెత్తి మీద పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వీడిని లేపితే వీడిని నెత్తి మీద కూర్చుంటాడని. అన్నా సారీ, నన్ను ఎవ్వడు లేపలే, నేనే డైరెక్షన్ చేసుకున్నా, నేనే డబ్బులు పెట్టుకున్నా, నేనే సినిమా తీసుకున్నా. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు. నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. ఇందాక తరుణ్ చెప్పినట్టు భాష యాస దాటిపోవాలి సినిమా అన్నాడు, చూసినావా? నేను అందుకే వచ్చిన. భాష మారుస్తా, యాస మారుస్తా, నేను మాత్రం ఇక్కడనే ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఒకటే చెప్తా. దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు, అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను ఈరోజు చెప్తున్నాను, అదే దిల్ రాజు సార్, నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన, ఏదో యాడ్ ఆన్ చేసి చెప్పలే. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటా, దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు. దట్ ఈస్ దిల్ రాజు సార్. ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిమ్స్ 50 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు, నేను కష్టపడతా, నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయి రాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది, మళ్ళీ చెప్తున్నాక నేను లేదు మళ్ళీ చెప్తున్నా, నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్రెడీ మొత్తం రూపాయికి ఇది అవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తా, నన్ను చెప్ప, నీకు దండం పెడతా నీ కాలు మొత్తావు. సో లేదురా, నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు, యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేదాన్ని, కానీ నీ దగ్గర రూపాయి ఇది చేసుకొని కింద మీద పడుతున్నావు తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు, ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. Subscribe to Times of India Samayam Telugu. Subscribe to Times of India Samayam. Subscribe to Times of India Samayam. Subscribe to Samayam Telugu. Subscribe to Times of India Samayam. Subscribe to Samayam TV. Subscribe to Times of India Samayam Telugu. Subscribe to Samayam Telugu. Subscribe to Times of India Samayam. Subscribe to Times of India Samayam. Subscribe to Times of India Samayam. Subscribe Times of India Samayam. Subscribe Times of India Samayam. Subscribe to Samayam. Subscribe to Times of India Samayam channel. Subscribe to Times of India Samayam. Times of India Samayam. Andru subscribe చేయండి. Subscribe to this channel. To subscribe to this channel. Subscribe to Samayam Times of India. Times of India Samayam. Subscribe చేయండి. Times of India Samayam. Subscribe చేయండి. Times of India Samayam. Subscribe చేయండి.